కళ్యాణ ప్రియ గోవింద డివోషనల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నమస్కారము. జ్యోతిష శాస్త్ర ప్రకారము తేదీ 26/6/2026 నుండి 4/7/2026 వరకు గల వారంలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే ఈ వారంలో జూన్ 28న కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తుండగా గురుగ్రహం సింహరాశిలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుంది. సూర్యుడు బుధుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ గ్రహాల మార్పుల ఆధారంగా ద్వాదశ రాశుల వారి విద్య, ఉద్యోగము, ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య స్థితిగతులు మరియు పాటించవలసిన పరిహారాలు, సలహాల గురించి మనము ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాము. ముందుగా మేషరాశి. విద్యా, ఉద్యోగము. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ప్రతిభ కనబరుస్తారు. ఉద్యోగస్తులపై అధికారుల నుండి ప్రశంసలు, కొత్త బాధ్యతలు లభిస్తాయి. వ్యాపారము, ఆర్థిక స్థితి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం. ఆదాయం బాగుంటుంది, కానీ విలాసాలకు ఖర్చు పెరగవచ్చు. కుటుంబము, ఆరోగ్యము. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సలహా మరియు పరిహారం. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆదివారం రోజున ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి. విద్యా, ఉద్యోగము. విద్యార్థులకు ఏకాగ్రత అవసరము. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినప్పటికీ మీ నిలకడమైన శ్రమతో పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపారము, ఆర్థిక స్థితి. నూతన పెట్టుబడుల విషయంలో ఆలోచించి అడుగు వేయాలి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరము. కుటుంబము, ఆరోగ్యము. కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే సూచన ఉంది. మాట తీరుపై నియంత్రణ అవసరము. కంటి సంబంధిత చిన్న సమస్యలు ఉండవచ్చు. సలహా, పరిహారము. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దు. శుక్రవారం నాడు లక్ష్మీ అష్టోత్తరం పఠించడం శుభప్రదం. మిథున రాశి. విద్యా, ఉద్యోగము. కుజుడు మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల మీలో ఉత్సాహము, ధైర్యము పెరుగుతాయి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతికి మార్గం సుగమమవుతుంది. వ్యాపారము, ఆర్థిక స్థితి. వ్యాపారం పుంజుకుంటాయి. రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబము, ఆరోగ్యము. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. తోబుట్టువుల నుండి మద్దతు లభిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సలహా, పరిహారము. మితిమీరిన ఆత్మవిశ్వాసం వద్దు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన విశేష ఫలితాలు లభిస్తాయి. కర్కాటక రాశి. విద్యా, ఉద్యోగము. సూర్య బుధ సంచారము మీ రాశిలోనే ఉండడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ సలహాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఇది ఉత్కృష్టమైన కాలమని చెప్పవచ్చు. వ్యాపారము, ఆర్థిక స్థితి. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ తెలియని ఖర్చులు కూడా ముందుకు రావచ్చు. కుటుంబము, ఆరోగ్యము. కుటుంబంలో శుభకార్యాల గురించిన చర్చలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో ఆహార నియమాలు పాటించడం మంచిది. సలహా, పరిహారము. ఈ వారము మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. వాటిని ఆచరణలో పెట్టండి. సోమవారం శివునికి అభిషేకం లేదా శివ పంచాక్షరి జపం చేయడం చాలా మంచిది. సింహరాశి. విద్యా, ఉద్యోగము. విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు సానుకూల సమాచారం అందుతుంది. ఉద్యోగంలో అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించవలసి ఉంటుంది. వ్యాపారము, ఆర్థిక స్థితి. వ్యాపారంలో పోటీ పెరిగినప్పటికీ తట్టుకొని నిలబడతారు. ఖర్చులు పెరగకుండా బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం చాలా అవసరము. కుటుంబము, ఆరోగ్యము. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి కారణంగా నిద్రలేమి సమస్యలు తలెత్తవచ్చు. యోగా లేదా ధ్యానం చాలా అవసరం. సలహా, పరిహారము. తెర వెనుక జరిగే పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రతిరోజు గాయత్రి మంత్రం జపించడం వల్ల బలం కలుగుతుంది. కన్యా రాశి. విద్యా, ఉద్యోగము. చదువులో ఆశించిన ప్రగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు జీతాల పెరుగుదల లేదా అనుకూలమైన స్థానచలనం ఉండే అవకాశం ఉంది. వ్యాపార, ఆర్థిక స్థితి. ఈ వారం ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల లాభాలను తెచ్చిపెడతాయి.
దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలము. కుటుంబము ఆరోగ్యము. మిత్రులు బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ఆనందదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. సలహా పరిహారము. పాత స్నేహితులను కలుసుకుంటారు. సంబంధాలను కాపాడుకోండి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం మంచిది. తులారాశి. విద్యా ఉద్యోగము. కెరీర్ పరంగా ఈ వారం కీలకమైన మార్పులు రావచ్చు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు కష్టపడవలసి ఉంటుంది. వ్యాపారము. ఆర్థిక స్థితి. వ్యాపారం స్థిరంగా సాగుతాయి. సమాజంలో ఉన్నత వ్యక్తుల పరిచయాల వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ ఆరోగ్యము. పని భారం వల్ల కుటుంబానికి తక్కువ సమయం కేటాయిస్తారు. ఇది చిన్నపాటి అసంతృప్తికి దారితీయవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. సలహా పరిహారము. ఆఫీసు విషయాలను ఇళ్లకు తీసుకురాకండి. దౌత్యపరంగా వ్యవహరించండి. మంగళవారం నాడు హనుమాన్ చాలీస పఠించడం వల్ల ఇబ్బందులుంటే తొలగిపోతాయి. వృశ్చిక రాశి. విద్యా ఉద్యోగము. ఉన్నత విద్య చదివే విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. ఉద్యోగంలో దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అవి విజయవంతం అవుతాయి. వ్యాపారము. ఆర్థిక స్థితి. భాగస్వామ్యము అనుకూలంగా ఉండటం వల్ల అదృష్టము వరిస్తుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. పిత్రార్జిత ఆస్తుల సమస్యలు తీరుతాయి. కుటుంబము మరియు ఆరోగ్యము. తండ్రితో లేదా గురువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సలహా పరిహారము. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రము లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయడం వల్ల మేలు జరుగుతుంది. ధనుసు రాశి. విద్యా ఉద్యోగము. విద్యార్థుల చంచల స్వభావాన్ని వీడి చదువులపై శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగుల సహాయం అవసరమవుతుంది. వ్యాపారము. ఆర్థిక స్థితి. అకస్మాత్తుగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. కానీ అదే సమయంలో అనవసర ఖర్చులు కూడా రావచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడులను పెట్టడం చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. కుటుంబము. ఆరోగ్యము. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆవేశపడకూడదు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త పడడం అనేది అవసరం. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. సలహా పరిహారము. ఏ విషయంలోనూ హద్దులు దాటవద్దు. ముందస్తు ప్రణాళికతో వ్యవహరించండి. ప్రతిరోజు మృత్యుంజయ మంత్రము స్మరించడం రక్షణగా ఉంటుంది. మకర రాశి. విద్యా ఉద్యోగము. సమిష్టిగా చేసే పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. విద్యార్థులు గ్రూప్ స్టడీస్కు బాగా కలిసి వస్తాయి. వ్యాపారము. ఆర్థిక స్థితి. జమ్మి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. నూతన పరిచయాల వ్యాపారాభివృద్ధికి తోడ్పడతాయి. ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది. కుటుంబము. ఆరోగ్యము. దాంపత్య జీవితము మధురంగా సాగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలించే సమయము. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. సలహా పరిహారము. మొండితనాన్ని వీడి ఇతరుల అభిప్రాయాలకు కూడా విలువనివ్వండి. శనివారం నాడు శనిదేవునికి తైలాభిషేకం లేదా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం అనేది చాలా మంచిది. కుంభరాశి. విద్యా ఉద్యోగము. విద్యార్థులు పోటీ పరీక్షల్లో శ్రమించి విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో శత్రువులపై విజయం సాధిస్తారు. మీపై వచ్చిన నిందలు తొలగిపోతాయి. వ్యాపారము. ఆర్థిక స్థితి. కోర్టు వ్యవహారాలు లేదా పాత వివాదాలకు మీకు అనుకూలంగా మారుతాయి. వ్యాపారంలో తీసుకునే కొన్ని కఠినమైన నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడతాయి. కుటుంబము. ఆరోగ్యము. కుటుంబంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నా సర్దుకొని పోతారు. పాత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సలహా పరిహారము. వాయిదా వేసే మనతత్వాన్ని పక్కన పెట్టండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం వల్ల శత్రు బాధలు రుణ బాధలు తొలగిపోతాయి. మీన రాశి.
విద్యా ఉద్యోగము, విద్యార్థులలో సృజనాత్మకత పెరుగుతుంది. కళారంగానికి చెందిన వారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారము, ఆర్థిక స్థితి, నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. వ్యాపారం ఉత్సాహంగా కొనసాగుతుంది. పిల్లల చదువుల కోసం ఖర్చులు చేయాల్సి వస్తుంది. కుటుంబము, ఆరోగ్యము, సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. సలహా, పరిహారము, ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. గురువారం రోజున శ్రీ సత్యనారాయణ స్వామి కథ వినడం వలన, ఆవుకు అరటి పళ్ళు తినిపించడం వలన శుభం జరుగుతుంది. ఇక సాధారణ సలహా అన్ని రాశుల వారికి ఏంటంటే, ఈ వారము గ్రహ సంచారము వేగంగా మారుతున్నందున అన్ని రాశుల వారు తొందరపాటు మాటలకు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. వివేకంతో వ్యవహరిస్తే ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. భగవత్ చింతన అనేది ఎల్లప్పుడూ మనకు రక్షణగా నిలుస్తుంది. శుభం భూయాత్.